ఒక ఇంట్రెస్టింగ్ కమెంట్ వచ్చింది ఫ్రెండ్స్. వీళ్ళు తెలుగు హిందూ ఫోరం అంట. నన్ను ట్యాగ్ చేసి నాస్తికులను తిడుతున్నారు. ఎందుకో నాకు తెలియదు. అంటే నేనైతే నాస్తికుడిని గాదు. సో, వీళ్ళు నన్నెందుకు ట్యాగ్ చేశారో నాకు తెలియదు. బట్ వీళ్ళ బాధ ఏంటో చూద్దాం. హ్మ్. సో, ఏంటంటే భారతీయ నాస్తికవాదులందరూ బూతు వెధవలే అంట. అని చెప్పడానికి మరో నిదర్శనం. ఒక పోస్ట్‌ని అంటే వీళ్ళ హిందుత్వవాదులు పెట్టిన ఒక పోస్ట్‌ని ట్యాగ్ చేస్తూ వీళ్ళు మళ్ళీ అంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు వాడెవడో పోస్ట్ పెడతారు. దాన్ని చూపిచ్చి వీళ్ళు ఇంకో చేస్తారనమాట. అంటే అంతే గదా! లేని దేవుడిని ఉన్నట్టు, ఆ! ఉన్న కులాలను లేనట్టు, ఆ! మళ్ళీ లేని ధర్మాన్ని ఉన్నట్టు, ఉన్న మూఢనమ్మకాలను లేనట్టు ఇలాగ అన్నీ ఆపోజిట్‌గా వీళ్ళు చూస్తుంటారు గదా! కాబట్టి వీళ్ళకి ప్రతి దాంట్లో అంటే మన మాటల్లో బూతు కనిపించడం అనేది పెద్ద వింతేం గాదు. ఓకే. నెక్స్ట్ వీళ్ళకి ఇంకో బాధ ఏంటంటే వీళ్ళకి అంటే నాస్తికులకి హిందూ ద్వేషమే తప్ప సైంటిఫిక్ టెంపర్ ఏముండదు. కేవలం అది కప్పిపుచ్చుకోవడానికే సైన్సు, బొంగు, భోషణం అంటారు. ఒక్కడన్నా సైంటిస్ట్ ఉన్నాడా వీళ్ళల్లో అని అంటున్నారు. సో, అలాగైతే సైన్స్ గురించి మాట్లాడాలి అంటే సైంటిస్ట్ అవ్వాలంటే మరి వీళ్ళు దేవుడు, మతం అని చెప్పి చొక్కాలు చించుకుంటూ ఉంటారు గదా! మరి అసలు వీళ్ళ ధర్మం పేరన్నా తెలుసా? వీళ్ళ మతం పేరన్నా తెలుసా? పోనీ వీళ్ళ మతంలో ఉన్న గ్రంథాలు, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, లేకపోతే స్మృతులు, శాస్త్రాలు, పురాణాలు ఒక్కటన్నా తెలుసా వీళ్ళకి? నేను బెట్ చేస్తానండి. వీళ్ళు ఏది ఒక్క పేజీ కంటే ఎక్కువ చదువుండరు. అంతకంటే ఎక్కువ ఓపిక ఉండదు వీళ్ళకి. నాకున్న దాంట్లో 50% కాదు 25% నాలెడ్జ్ కూడా వీళ్ళకుండదు. ఎందుకు అంటే లైవ్‌కి రమ్మన్నప్పుడు ఒకవేళ వచ్చారనుకోండి బూతులు మాట్లాడి పోతారు. సరే మనం వెళ్దామని చెప్పి వెళ్ళామనుకోండి బూతులు మాట్లాడి పంపించేస్తారు. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలి అంటే వీళ్ళ బూతు బాగోతాలు దాచిపెట్టడం కోసమే పైకి దేవుడు, ధర్మం, మతం ఈ మాటలన్నీ చెప్తుంటారనమాట. ఇంచుమించు అన్ని మతాలు అంతే అండి. ఇంచుమించు అన్ని మతాలు అంతే. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ముఖ్యంగా అయితే ఇప్పుడు మన హిందూయిజంలో ఈ ట్రెండ్ బాగా పెరిగిపోతుంది. అంటే వీళ్ళకి మినిమం ఎథిక్స్ కూడా ఉండవన్నమాట. ఎందుకు అంటే ఈ క్వెషన్ ఓకే. ఈ క్వెషన్ మనల్ని అడిగే ముందు వీళ్ళు ఒకసారి క్వెషన్ వేసుకోవాలి. నీకు సైన్స్ గురించి మాట్లాడడానికి నువ్వు సైంటిస్టు అని అడిగే ముందు నేను దేవుడి గురించి మాట్లాడడానికి నేనేమన్నా పెద్ద వేదాంతినా పండితున్నా అని వీళ్ళకి క్వెషన్ వేసుకోవాలి. రైట్. అట్లాగా ఎవరైనా ఎదుటి వాళ్ళని క్వెషన్ అడిగే ముందు వాళ్ళకి వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకుంటే లోకంలో 90% ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి. ఈ మతాలు, కులాలు, ఆచారాలు, మూఢనమ్మకాలు ఏ గోల ఉండదు. అందరూ హ్యాపీగా ఉంటారు. రైట్. ఇప్పటికి కూడా నేను వీళ్ళకి చెప్తున్నాను. నిజంగా మీకు నిజాయితీ ఉంటే హ్యాపీగా లైవ్‌కి రండి, మర్యాదగా మాట్లాడండి, ప్రశాంతంగా వెళ్ళిపోండి. ఇంకా చెప్పాలి అంటే ఇలా 4 డబ్బుల కోసం, వ్యూస్ కోసం కకృతిపడి పోస్టులు పెడితే మీ హిందూయిజాన్ని మీరే భ్రష్టు పట్టించుకుంటున్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? బై.